చేస్తున్నాను. నా శాలరీ వచ్చి పర్ మంత్ 1,02,000 రూపీస్ వస్తుంది. సో నేను ఈ వెస్టేజ్కి రావడానికి ముఖ్యంగా రెండు పాయింట్స్ నాకు కనెక్ట్ అయ్యాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3 జనరేషన్ ప్లాన్ నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే, నాకు 3 ఇయర్స్ బ్యాక్ మా పేరెంట్స్ ఇద్దరు, ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాత మాకు వచ్చిన సిచ్యువేషన్ నా పిల్లలకి రాకూడదని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వెస్టేజ్లోకి రావడం జరిగింది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. నా పిల్లలు నాకంటే ఇప్పుడు నా సరౌండింగ్స్ మా పెదనాన్నలు, పిన్నిలు, బాబాయిలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, కానీ నా పిల్లల్ని చూసుకోవడానికి అట్లాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. సో అలాంటప్పుడు నాకు ఈ వెస్టేజ్ ద్వారా ఈ మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా ఈ 3 జనరేషన్ ప్లాన్ అనేది నాకు కనెక్ట్ అయ్యింది. సెకండ్ది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. మాలాంటి సాఫ్ట్వేర్లు కరోనా టైంలో చాలామంది రోడ్లు పాలయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా ఏఐ వచ్చి మా సాఫ్ట్వేర్ జాబుల్ని అంతా రీప్లేస్మెంట్ చేస్తుంది, లే ఆఫ్లు అంటున్నారు. అప్పటికప్పుడే వితిన్ 5 మినిట్స్లోనే రిజైన్ చేసి పంపిస్తున్నారనమాట. అలాంటి సిచ్యువేషన్లో నాకు వస్తే ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను. ఉన్న కంపెనీ కాకుండా వేరే కంపెనీ చేంజ్ అవ్వడానికి కూడా సర్చ్ చేస్తున్న ప్రజెంట్ అప్పుడు నాకు ఎన్ని రౌండ్లు ఉంటాయంటే 5 రౌండ్స్ క్వాలిఫై అయితే కానీ మాకు జాబ్ కన్ఫర్మ్ అవ్వదు. అలాంటి సిచ్యువేషను ఇప్పుడు ప్రజెంట్ నాకైతే ఉన్న మాకు